అప్పుడు దుష్యంతుడు ఇక్కడున్న కణ్వమునికి నమస్కరించి తిరిగి వస్తాను అంటూ అనుచరులనందరినీ అక్కడే నిలిపి ముందుకు వెళ్ళాడు. ఆ రాజు కణ్వాశ్రమంలో తామర కొలను దగ్గర మామిడి చెట్ల నీడలో పుష్పలతల మధ్య అరటిబోదల పొదరింట్లో పూలగుత్తుల పక్క క్షణక్షణము కదిలే కనుబొమలను అలుముకొన్న ముంగురులు కలి శకుంతలను సందర్శించాడు. ఆమె దట్టమైన జుట్టు, పైకి ఉబికిన చనుకట్టు, చలించే చూపులు, కదలాడే నడుము, తేనెలకే పెదవులు ఆ రాజు మనస్సును ఊరించాయి. అప్పుడు ఆ రాజేంద్రుడు గణగణమని శబ్దించే మన్మథుని వింటి గంటల మోతలకు లొంగిపోయి తన మనస్సులో ఇట్లా అనుకున్నాడు. అడవిలో దొరికే కందమూలాలను తింటూ జితేంద్రియుడై నివసించే కణ్వ మహర్షి ఈ కన్యారత్నాన్ని ఎట్లా కని ఉంటాడు? బెదిరి చూపులు కలిగిన ఈమె రాజకుమారి అయి ఉండవచ్చు. అందుకనే ఈమెపై నాకు కోరిక కలిగింది. అలా కాని పక్షంలో పురువంశంలోని వాళ్ల మనస్సులు అధర్మ కార్యాల పట్ల ప్రవర్తిల్లుతాయా? నోరు విప్పి అడిగితే రాజు మనస్సు నొచ్చుకునేటట్టు తానెక్కడ రాజపుత్రికను కానని చెప్తుందేమో అనుకుని రాజచంద్రుడు ఆ చంద్రముఖిని అడుగక కొంతసేపు సందేహంతో తటపటాయించాడు. చివరికి తన మనస్సులోని ప్రేరణ సత్యమని భావించి ఇట్లా అన్నాడు. పూర్ణచంద్రముఖి, నీవు రాజపుత్రికవి అని నీ మీద నా మనస్సు లగ్నమైంది. నీ వారెక్కడా? మీ పేరేమి? జనసంచారం లేని చోట ఒంటరిగా తిరుగుతున్నావేమిటి అని పలుకుతున్న రాజచంద్రుడి ముఖంలోని వెన్నెలను నయన చకోరాలతో త్రాగుచూ ఆమె తడబాటుకు లోనైంది. మన్మథుడు శివునిచే నిర్వీర్యుడు అయ్యాడు అనట అసత్యము. అతడు పూలబాణాలు తీసుకుని అల్లెతాటికి సంధించి శకుంతలపై ప్రయోగించి ఆమెను శ్రమకు గురి చేయడం ఎలా జరిగింది? ఈ విధంగా మన్మథుని వాడివైన క్రొత్త పూలబాణాల వేడికి తాళలేక శకుంతల ఇలా అంది. పూర్వం మేనక అనే అప్సరకాంత విశ్వామిత్రుడనే రాజు అమోఘమైన తేజస్సుతో నన్ను కన్నారు. నన్ను కన్న మేనక నన్ను అడవిలో వదిలి వెళ్ళిపోయింది. కణ్వ మహర్షి నన్ను పెంచి పెద్ద చేశాడు. నా జనన విషయం అంతా కణ్వ మహర్షికి తెలుసు. నా అదృష్టం కొద్దీ నిన్ను చూడగలిగాను. ఇకపై కృతార్థను అవుతాను. ఓ దుష్యంత మహారాజా, నీ పరివారము, ప్రజలు, మేము అందరూ నీ వారమే, నీకు సంబంధించిన వారమే. మా ఆశ్రమంలో ఈనాడు ఉండి నీవు నీ వారు కలిసి మా ఇంట్లో నివ్వరి అన్నాన్ని భుజించి మా పూజలందుకో. ఈ విధంగా శకుంతల పలుకగా దుష్యంతుడు ఆనందపడి చేప కన్నుల వంటి కన్నులున్న శకుంతల మనస్సులోని ఇష్టాన్ని గ్రహించి ఇలా అన్నాడు. ఓ పద్మాక్షి, నీవు రాజకుమారివి అనడం సత్యం, మరొక మాట లేదు. ఓ చంద్రవదన, రాజకుమారి తనకు తగిన యువకుని పాణిగ్రహణం చేసుకోవడం న్యాయమే కదా. ఈ విధంగా తీయని ప్రేమపూర్వకమైన మాటలతో ఆ శకుంతలను అంగీకరింపచేసి ప్రజలందరిచే పొగడ్తలు కొన్న గొప్ప కీర్తిగల దుష్యంతుడు తగిన సమయం ఎరిగినవాడై ఆ అడవిలో ఆ మత్తేభగమన శకుంతలను గాంధర్వ విధి ప్రకారం వివాహం ఆడాడు. ఈ విధంగా అమోఘమైన తేజస్సు గల దుష్యంతుడు శకుంతలకు గర్భాన్ని నిలిపి తన పురం చేరాడు. శకుంతల కొంతకాలానికి కుమారుని కన్నది. కణ్వ మహర్షి దుష్యంతసుతునకు వైదికయుక్తమైన జాతకర్మ మొదలైనవి చేయించాడు. ఆ దుష్యంతసుతుడు రోజురోజుకు బాలచంద్రుని వలె పెరుగుతూ ఆ దుష్యంత కుమారుడు తన బాల్యంలోనే కణ్వ మహర్షి ఆశ్రమంలో తిరిగే పెద్ద పెద్ద సింహాల కంఠాలను పట్టుకుని వాటి గర్వాన్ని అణగగొడుతూ వాటిని చెట్లకు కట్టేవాడు, విడిచేవాడు. బాల్యంలోనే పరాక్రమాన్ని చూపుతున్న దుష్యంత సుతుణ్ణి చూచి కణ్వ మహర్షి శకుంతలతో ఇలా అన్నాడు. నీ భర్త చక్రవర్తి, నీ కుమారుడు అతని కంటే అన్ని విధములా గొప్పవాడు. గౌరవంతో నీవు పట్టపురాణివై ఉండాలి. కానీ ఈ తాపసులతో ఈ పర్వతారణ్య ప్రదేశాలలో పాటలు పడవలసిన పని లేదు. భర్తను విడిచి చిరకాలము పుట్టింట్లో ఎవరైనా ఉంటారా? నీవు నీ భర్త ఇంటికి తరలిపోవచ్చును కదా. అలా అనేసరికి అంగీకరించి శకుంతల సాటిలేని క్రియలు చేస్తున్న వానిని, గొప్పవానిని, విష్ణుని అంశతో జన్మించిన వానిని చూపుతానని తన పుత్రుని గైకొని రాజైన దుష్యంతుని వద్దకు వచ్చింది. శకుంతల తన కుమారుని తీసుకొని దుష్యంత మహారాజు ఉన్న సభామండపం వద్దకు వెళ్ళి నిలిచి ఉన్న సమయంలో ఆ సుతుడు కుడి చేతిలో పద్మరేఖ, పాదాలలో పద్మరేఖలు కలిగి ఉన్నాడు. అతడు ఆ సభాభవనానికి వచ్చిన
శ్రీనాథుడైన విష్ణువులా కాంతితో అతిశయించి ఉన్నాడు. అలా ఉన్న మన్మథ సమానాకారుడైన తన కుమారుని చూచి దుష్యంతుడు శకుంతల తొట్రుపాటుతో బాధపడగా ఏమీ మాట్లాడలేదు. ఆ సమయంలో, ఓ దుష్యంత మహారాజా, ఈమె నీ భార్య, ఇతడు నీ కుమారుడు. యోగ్యులైన నీ సతీసుతులను విడువతగదు. అలనాడు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి శకుంతలను వివాహమాడిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకో. శకుంతల పలికిన పలుకులన్నీ యథార్థాలు, గౌరవింపతగినవి. దయతో వీరిని స్వీకరించు అంటూ ఆకాశవాణి పలుకులు ధ్వనించాయి. ఈ విధంగా ఆకాశవాణి లోకంలో అందరికీ సత్యం అర్థమయ్యేలా భరింపుము అన్న కారణంగా ఆ కుమారుడు భరతుడయ్యాడు. ఆ తర్వాత దుష్యంత మహారాజు చంద్రుని వంటి మొహం గల శకుంతలను భార్యగా స్వీకరించి కొంతకాలం రాజ్యపాలన చేసి పరలోకం చేరాడు. ఆ తర్వాత భరతుడు రెండవ హరియా అనునట్లు తన భుజాదండంపై భూమండలాన్ని నిలిపి యుద్ధంలో ఎదురులేక ప్రకాశించాడు. అంతేకాక ఆ దుష్యంతసుతుడు భరతుడు యమునా తీరంలో దీర్ఘతపుని పౌరోహిత్యంలో 78, గంగానదీ తీరంలో 55, ఇలా 133 అశ్వమేధ యాగాల్ని చక్కటి దక్షిణలతో నిర్వహించి మహేంద్ర వైభవాన్ని మించినాడు. 13,084 గోవుల సముదాయాన్ని ద్వంద్వం అంటారు. అటువంటి 1000 ద్వంద్వాలు దూడలతో కూడిన ఆవులను అలంకారాలతో అలంకరించి 1000 మంది బ్రాహ్మణులకు దానం చేశాడు. మష్కార నదీ తీరంలో బ్రాహ్మణోత్తములకు రత్నాల ఆభరణాలతో కూడిన తెల్లని దంతాలు గల నల్లని ఏనుగులను 14 లక్షలు దానం చేశాడు. దిగ్విజయ వేళ శక బర్బర కష కిరాతక హూణ మ్లేచ్ఛ దేశాల రాజులను జయించి రసాతనంలో రాక్షసుల చెరసాలల్లో మగ్గుతూ ఉన్న దేవతా స్త్రీలను విడిపించి వారి వారి భర్తల దగ్గరకు పంపించాడు. త్రిపురాసురులను జయించి వారి అధీనంలో ఉన్న దేవతలను వారి వారి ఇళ్లకు పంపాడు. అతని రాజ్యంలో భూమి ఆకాశాలు ప్రజలు ఏమి కోరితే అవి చేకూర్చేవి. ఈ విధంగా ఓ పరీక్షణ్ మహారాజా, చక్కటి నడవడిలో, పట్టుదలలో, బలంలో, సంపదలో దిక్పాలకులను మించిన వైభవంతో 27,000 సంవత్సరాలు భరతుడు భూమిని పాలించాడు. ఓ పరీక్షణ్ మహారాజా, భరతుడు కుబేరుని కంటే ఎక్కువ ధనం పొంది సాటిలేని పరాక్రమం కలిగి ఉండి కూడా అర్థ ప్రాణాలు అశాశ్వతాలు అని గుర్తించి ప్రశాంతుడయ్యాడు. ఓ పరీక్షణ్ మహారాజా, భరత చక్రవర్తికి గల 3 భార్యలు క్రమంగా కొడుకులను కన్నారు. అయితే ఈ సుతులు తమ భర్త భరతునితో ఏ విషయంలోనూ తొలతోగరని తమ సుతుల శిరస్సులను ఖండించారు. భరతుని భార్యలు విదర్భరాజ సుతలు ఈ విధంగా తమ శిశువులను ఖండించి వేయగా భరతుడు పిల్లలు లేనివాడయ్యాడు. కొడుకులను కోరి మరుత్ స్తోమం అనే యాగాన్ని చేసి దేవతలను మెప్పించాడు. ఆ సమయాన ఒకసారి బృహస్పతి తన అన్న భార్య గర్భవతి అయిన మమతను చూచి రతిక్రియలకు పూనుకోగా గర్భంలో ఉన్న శిశువు భయపడి, వద్దు, ఇది నీకు తగదు అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు బృహస్పతి తమకంతో వాణ్ణి గుడ్డివాడు వైపో అని శపించాడు. వాడు కోపించి యోనిలోపల ఉన్న బృహస్పతి వీర్యం ఊడిపడేలా తన్నాడు. అది బిడ్డగా నేల మీద పడింది. అప్పుడు మమత ఆ బిడ్డను వదలలేక బృహస్పతితో, వీణ్ణి పెంచు, 2 కొడుకులు కలిగారు, బాగా మనేట్లు చేయి అన్నది. ఆ బృహస్పతి, నేను పెంచలేను, నీవే సాకు, ఈ ద్వాజుణ్ణి నీవే భరించు అంటూ ఆమెను వదిలి వెళ్ళాడు. ఈ విధంగా ఉచత్యుని భార్య మమత బృహస్పతి శిశువును చూచి, ఈ ద్వాజుణ్ణి నీవు భరించు అంటే నీవు భరించు అని వాదులాడుకోవడం వల్ల అతడు భరద్వాజుడయ్యాడు. మమత గర్భంలో ఉన్నవాడు బృహస్పతి శాపం వల్ల గ్రుడ్డివాడయ్యాడు. అతడు దీర్ఘతముడు. అంతట బృహస్పతి మమత ఇరువురూ కూడా ఉదయించిన బిడ్డను విడిచి వారి వారి ఇష్టానుసారం వెళ్ళిపోయారు. మరుత్తులు ఆ బిడ్డను పోషించి పుత్రుని కోరుకున్న భరతునకు ఇచ్చారు. భరతుడు ఆ బిడ్డను స్వీకరించాడు. సంతులేని భరతవంశానికి భరద్వాజుడు వంశకర్తయ్యై వితథుడు అని పిలువబడ్డాడు. వితథునకు మన్యువు, మన్యువునకు బృహత్క్షత్ర, జయ, మహావీర్య, నర, గర్గులనే 5 సంతానం కలిగారు. ఆ 5 నరుడు అనేవానికి సంకృతి, సంకృతికి గురుడు, రంతిదేవుడనే 2 పుత్రులు జన్మించారు. ఓ రాజశ్రేష్ఠ, పరీక్షణ్ మహారాజా, రంతిదేవుని కీర్తి గురించి చెప్పపనిలేదు. అయినా విను. ఆ రాజు దీనులు అందరికీ తాను సంపాదించిన ధనాన్ని దానం చేసేశాడు. కడు పేదవాడై కుటుంబంతో సహా ధైర్యం మాత్రం విడువక 48 రోజులు ఆహారపానీయాలు లేక తిరిగాడు.
ఒకనాటి ఉదయకాలంలో ఆ రంతిదేవునకు నెయ్యి, పాయసం, నీళ్లు లభించాయి. తనకున్న పెద్ద కుటుంబ భారభయంతో ఆకలి, దాహం అధికం కాగా ఆ పదార్థాలను చూచి తినడానికి ఉత్సాహపడ్డాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి ఆహారం అడుగగా ప్రియంగా గౌరవించి హరి సమర్పణం అంటూ అన్నంలో సగభాగమిచ్చాడు రంతిదేవుడు. అతడు భుజించి వెళ్లేలోపున ఒక శూద్రుడు భోజనం కోరి వచ్చాడు. తనకు మిగిలిన అన్నంలో ఒక భాగం అతనికి ఇయ్యగా అతడు సంతోషించి వెళ్ళాడు. వాడు వెళ్ళిన వెంటనే కుక్కల గుంపుతో ఒకడు రాగా మిగిలిన అన్నాన్ని ఇచ్చివేశాడు రంతిదేవుడు. వెంటనే చండాలుడొకడు వచ్చి సమీపంలో నిలబడ్డాడు. ఓ రాజా, నేను దిక్కుమాలిన వాడిని, పైపెచ్చు చండాలుణ్ణి. దప్పిక ఎంతకూ తీరడం లేదు. అడుగు ముందుకు వేయలేను. నీ దగ్గరున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు అన్నాడు. వాడి జాలి మాటలకు దయతలిచి ఆ రాజు ఇట్లా అన్నాడు. ఓ అన్న, అన్నం లేదు కానీ తీయటి నీళ్లు ఉన్నాయి, దగ్గరకు రా. దప్పికి తీరేటట్లు త్రాగు. తన తోడి దేహదారులకు ఆపద కలిగితే వెంటనే వారి కష్టాలను పోగొట్టి వారిని ఆదుకోవడం కంటే మానవులకు వేరే పరమార్థం ఉందా? ఆ పురుషోత్తముడు ఒక్కడే నాకు దిక్కు అని చెప్పి అధికమైన దప్పికతో తన ప్రాణాలు కడముట్టుతూ ఉన్న ఏమాత్రమూ లెక్క చేయకుండా ఉన్నాడు. నా జలదానం చేత ఇతడి హృదయ బాధ, ఆయాసం, దుఃఖం తొలగితే నాకంతే చాలు, అంతా ఈశ్వరేచ్ఛ అనుకుంటూ ఆ రంతిదేవుడు చండాలుని పాత్రలో తన దగ్గర ఉన్న నీటిని పోశాడు. తర్వాత బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషించి రంతిదేవుడికి మేలు చేయాలనుకుని తమ తమ రూపులతో అతడి ముందు నిలబడ్డారు. ఆ రాజు గుండె జటమును పరీక్షించడం కోసం బ్రాహ్మణుడు, శూద్రుడు మొదలైన రూపాలన్నీ తాము కల్పించినవే అన్నారు. అదంతా విష్ణుమాయ అని తెలియజేశారు. అది విని రాజేంద్రుడు వినయంతో అందరికీ నమస్కరించాడు. ధీరుడైన రంతిదేవుడు వారిని ఏదీ యాచించలేదు. అతడి మనస్సులో విష్ణుభక్తి ప్రకాశించింది. మాయా ప్రభావం ఎరిగిన వాడే అతను పరమపదాన్ని పొందాడు. ఆ రాజర్షిని సేవించిన వాళ్ళందరూ అతడి యోగమహిమ వల్ల హరిచింతన కలవారై పరమయోగులుగా మారి సిద్ధపదాన్ని చేరుకున్నారు. ఇట్లా రంతిదేవుడు స్వస్వరూప జ్ఞాన కారణమైన భక్తి వల్ల పరమపదానికి వెళ్ళాడు. పిమ్మట గర్గునికి శని జన్మించాడు. శనికి గార్గ్యుడు కలిగాడు. అతడి నుండి అతడి వంశంలోని వాళ్ళు బ్రాహ్మణులయ్యారు. మహావీర్యుడికి ఉరుక్షయుడు, ఉరుక్షయునికి త్రయ్యారుని, కవి, పుష్కరారుని అనే ముగ్గురు జన్మించారు. వారిలో అజమీఢుని వంశంలో పుట్టిన ప్రియమేధుడు మొదలైన కొందరు బ్రాహ్మణులయ్యారు. ఆ అజమీఢుని కొడుకు బృహదిషుడు, అతడి కొడుకు బృహద్ధనువు, అతడికి బృహత్కాయుడు, అతడికి జయద్రథుడు, అతడికి విశ్వజిత్తు, విశ్వజిత్తుకు సేనజిత్తు కలిగారు. సేనజిత్తుకు రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు అనే నలుగురు జన్మించారు. వారిలో రుచిరాశ్వునికి ప్రాజ్ఞుడు, అతనికి పృథుసేనుడు, పృథుసేనునికి పారుడు, అతడికి నీపుడు పుట్టారు. ఆ నీపునికి 100 మంది కొడుకులు పుట్టారు. ఆ నీప మహారాజు శుకుని కూతురైన సత్కృతిని పెళ్లి చేసుకుని యోగ విద్య తెలిసినవాడు, విజ్ఞానం చేత ప్రకాశించే గొప్ప మనస్సు కలవాడు అయిన బ్రహ్మదత్తుణ్ణి కన్నాడు. బ్రహ్మదత్తుడు జైగీషవ్యుని ఉపదేశం వల్ల యోగ విద్యను పొంది గోదేవి అనే పేరు గల భార్య వల్ల విశ్వక్సేనుడు అనే కుమారుని కన్నాడు. విశ్వక్సేనుడికి ఉదక్సేనుడు, వానికి భల్లాదుడు జన్మించారు. వీరు బార్హదిశవులనే రాజులైరి. ద్విమీఢునకు అమీనరుడు, వానికి కృతిమంతుడు, వానికి సత్యధృతి, వానికి దృఢనేమి, వానికి సుపార్శ్వకృత్తు, వానికి సుపార్శ్వుడు, వానికి సుమతి, ఆ సుమతికి సన్నతిమంతుడు జనించిరి. సన్నతిమంతుని కొడుకు కృతి అనేవాడు హిరణ్యనాభుని వలన యోగ మార్గం తెలుసుకుని శోకమోహాలు విడిచి తూర్పు దేశంలో సామవేదాన్ని చదివాడు. ఆ కృతికి ఉగ్రాయుధుడు, ఉగ్రాయుధునికి క్షేమ్యుడు, క్షేమ్యునికి సువీరుడు, సువీరునికి పురంజయుడు, పురంజయునికి బహురథుడు జన్మించారు. హస్తి కొడుకైన పురమీఢునికి సంతతి లేదు. ఆ అజమీఢునికి నళిని అనే భార్యేందు నీరుడు, నీరునికి శాంతి, శాంతికి సుశాంతి, సుశాంతికి పురుజుడు, పురుజునికి అర్కుడు, అర్కునికి భర్మ్యాస్వుండు, భర్మ్యాస్వునికి ముద్గల, వీనర, బ్రోధిషు, కాంపిల్య, సృంజయులు అనేవారు 5 పుట్టారు. భర్మ్యాస్వుడు తన 5 కుమారులను చూచి 5 రాజ్యభాగాలు పాలింప సమర్థులు మీరు అనగా వారు పాంచాలురు అని పేరు పొందారు.
అటు పిమ్మట ముద్గల నుండి బ్రాహ్మణ వంశమై ముద్గల గోత్రంతో విరాజిల్లింది. భర్మ్యాస్వపుత్రుడైన ఆ ముద్గలునికి దివోదాసు, అహల్య అని ఇరువురు జన్మించారు. ఈ అహల్య యందు గౌతమునికి శతానందుడు జన్మించాడు. శతానందునికి ధనుర్వేదం బాగా తెలిసిన సత్యధృతి పుట్టాడు. ఆ శరద్వంతుడు ఒకరోజు అడవిలో ఊర్వశిని చూడగా మోహంతో అతనికి వీర్యస్ఖలనం జరిగింది. ఆ రేతస్సు ఒక రెల్లు స్తంభంపై పడి 2 భాగాలే కవలలుగా జన్మించారు. ఆ సమయంలో చంచలమైన కోరికతో శంతనుడనే రాజు అడవికి వేటకు వెళ్ళి అక్కడ ఉన్న కవల పిల్లలను కృపతో చూచి కృపి, కృపుడు అనే పేర్లు పెట్టి ఇంటికి తెచ్చి పెంచాడు. ఆ కృపి ద్రోణునకు భార్య అయ్యింది. దివోదాసుకు మిత్రాయువు, వానికి చ్యవనుడు, అతనికి సుదాసుడు, వానికి సహదేవుడు, వానికి సోమకుడు, వానికి సుజన్మకృత్తు, అతనికి 9 కొడుకులు కలిగారు. ఈ సుజన్మకృత్తుకు జన్మించిన 9గురిలో జంతువు అనేవాడు పెద్దవాడు. చిట్ట చివరివాడు పృషతుడు. పృషతునికి ద్రుపదుడు, ద్రుపదునికి దృష్టద్యుమ్నుడు మొదలైన కొడుకులు, ద్రౌపది అనే కూతురు కలిగారు. దృష్టద్యుమ్నునికి దృష్టకేతువు జన్మించాడు. వీళ్ళు పాంచాల రాజులు. అజమీఢుని కొడుకు రుక్షుడు, వానికి సంవరణుడు జన్మించాడు. ఆ సంవరణునికి తపతి అని పేరు గల సూర్యకన్యక యందు కురువు జన్మించాడు. అతని పేరు మీద కురుక్షేత్రం అనే పేరు కలిగింది. ఆ కురునికి పరీక్షిత్తు, సుధనువు, జహ్నువు, నిషధుడు అనేవాళ్ళు 9 జన్మించారు. వారిలో పరీక్షిత్తుకు సంతానం కలగలేదు. సుధనువునికి సుహోత్రుడు, వానికి చ్యవనుడు, వానికి కృతికి ఉపరిచర వసువు, ఆ వసువునకు బృహద్రథ, కుసుంభ, మత్స్య, ప్రత్యగ్ర, చేదిశ మొదలైన వారు పుట్టారు. అందులో బృహద్రథునికి కుశాగ్రుడు, కుశాగ్రునికి ఋషభుడు, అతనికి సత్యహితుడు, సత్యహితునికి పుష్పదంతుడు, పుష్పదంతునికి జౌనువు అనేవారు జన్మించారు. మరియు ఆ బృహద్రథునికి మరొక భార్య గర్భంలో 2 శరీర ఖండాలు జన్మించాయి. ఆ 2 ఖండాలను తల్లి దూరంగా పారవేసింది. జర అనే రాక్షసకాంత ఆ 2 ముక్కలను ఒకటిగా కలిపింది. వాడు జరాసంధుడని పిలువబడ్డాడు. అతడు గిరివ్రజపురాన్ని పాలించాడు. ఆ జరాసంధునికి సోమాపి, అతనికి శృతశ్రవుడు జన్మించారు. సురథుడు అనేవాడు జహ్నువు కుమారుడు. సురథుని కుమారుడు విదూరథుడు, వాని కొడుకు సార్వభౌముడు. ఓ రాజా, ఆ సార్వభౌమునికి స్వచ్ఛమైన ఖ్యాతి గల జయత్సేనుడు అనేవాడు జన్మించాడు. విను. జయత్సేనునికి రథికుడు, వానికి అయుతాయువు, వానికి క్రోధనుడు, వానికి దేవాతిథి, వానికి రుక్షుడు, వానికి భీమసేనుడు, వానికి ప్రతీపుడు, ఆ ప్రతీపునికి దేవాపి, శంతనుడు, బాహిలికుడు అను 3 కొడుకులు పుట్టారు. వారిలో దేవాపి రాజ్యం పరిపాలించడం ఇష్టం లేక విరక్తుడే అడవులకు పోయాడు. పూర్వజన్మలో మహాభిషుడు అనేవాడు ఈ జన్మలో దేవాపి సోదరుడైన శంతనుడే జన్మించాడు. ఈ శంతనుడు రాజ్యాన్ని పరిపాలించాడు. శంతనుడు తన చేతితో ఏ వృద్ధుణ్ణి ముట్టుకున్నా ఆ ముసలివాడు నవయవనం పొందేవాడు. ఆ శంతనుడు ప్రశాంతంగా రాజ్యాన్ని పాలించే వేళ వజ్రాయుధధారి ఇంద్రుడు 12 ఏండ్లు ఆ రాజ్యంలో వానలు కురిపించలేదు. వాన పడకపోవడాన్ని గూర్చి శంతనుడు బ్రాహ్మణులను ప్రశ్నించాడు. అన్న బ్రతికి ఉండగా తమ్ముడు అగ్నిహోత్రాన్ని భార్యను స్వీకరిస్తే అతన్ని పరివేత్త అంటారు. అటువంటి పరివేత్తవు నీవు అన్నారు బ్రాహ్మణులు. ఆ కారణంగా విప్రులు అన్న ఉండగా తమ్ముడు రాజ్యం స్వీకరించకూడదు, నీవు పరివేత్తవు, నీవు నీ అన్నకు రాజ్యాన్ని ఇస్తే అనావృష్టి దోషం పోతుందని చెప్పారు. శంతనుడు అడవికి వెళ్ళాడు. అన్నకు ప్రియమైన మాటలు చెప్పి రాజ్యం స్వీకరించమని అడిగాడు. ఈ సంఘటన జరగడానికి ముందే శంతనుని మంత్రులు దేవాపిని రాజ్యార్హత లేనివానిగా చేయాలనే ఆలోచనతో దేవాపి వద్దకు బ్రాహ్మణులను పంపారు. వారు పాషండ మత పద్ధతులు దేవాపికి ఉపదేశించారు. దేవాపి వేదాలను నిందించిన కారణంగా పాషండు దైవాన్ని నిందించేవాడు కాబట్టి రాజ్యార్హత లేదని బ్రాహ్మణులు చెప్పారు. శంతనుడు అడవి నుండి రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజ్యం స్వీకరించాడు. వానలు కురిశాయి. ఈ విధంగా ఓ పరీక్షిన్ మహారాజా, ఆ దేవాపి కలాపపురం నిలయంగా యోగిగా ఉన్నాడు. కలిలో నశించిపోయే చంద్రవంశాన్ని తరువాతి యుగంలో అతడే చక్కగా స్థాపిస్తాడు. బాహ్యులుకునికి సోమదత్తుడు, సోమదత్తునికి భూరి, భూరిశ్రవస్సు, శలుడు అనే 3 జన్మించారు. శంతనునకు గంగానదికి వైష్ణవశ్రేష్ఠుడు భయంకర శత్రు నేత్రములనే నల్ల కలువలకు భయాన్ని కలిగించే మండు వేసవి వంటి భీష్ముడి జన్మించాడు. పరశురాముణ్ణి ఎదిరించి జయించడంలో భీష్ముణ్ణి తప్ప మరొకరిని ఎరుగము. భీష్ముడు గంగానదీసుతుడు.
పరాక్రమవంతుల సమూహానికి నాయకుడు, మంచి వివేకం గల ధర్మం ఎరిగినవాడు, స్వచ్ఛమైన కీర్తి కలవాడు. శంతనునకు దాసరాజు సుతయైన సత్యవతికి చిత్రాంగద, విచిత్ర వీర్యులు అనే ఇద్దరు జన్మించారు. వారిలో చిత్రాంగదుడనే గంధర్వుని చేతిలో మరణించాడు. మరియు సత్యవతి శంతనుణ్ణి వివాహం చేసుకోవడానికి పూర్వము పరాశరుడు ఆమెను కలిసి గర్భవతిని చేశాడు. అప్పుడు ఆమెకు నిత్య సత్యాలైన వేదాలను విభజింప సమర్థుడైన విష్ణుమూర్తి అంశతో బాదరాయణుడు జన్మించాడు. పాపరహితుడు భగవంతుడైన బాదరాయణుడు మిక్కిలి రహస్యమైన భాగవతాన్ని కొడుకునైన నాకు చెప్పాడు. నేను మిగిలిన శిష్యులకు తెలియకుండా రహస్యముగా ఆ భాగవతాన్ని చదువుకున్నాను. ఆ విచిత్ర వీర్యునికి కాశీరాజు కుమార్తెలు అంబిక, అంబాలిక అనే వాళ్లను భీష్ముడు బలవంతంగా తీసుకుని వచ్చి వివాహం చేశాడు. వారి పట్ల ఆసక్తి కలిగి కామాకుల చిత్తుడై మత్తుడై చాలా కాలం అనేక విధాలైన క్రీడలతో విహరిస్తూ చివరకు విచిత్ర వీర్యుడు అమితమైన క్షయరోగ పీడితుడై మరణించాడు. పిమ్మట, ఓ రాజా, విచిత్ర వీర్యుని భార్యల వల్ల కుమారా, నీవు సుతులను కనుము అని తల్లి సత్యవతి ఆజ్ఞాపించగా బాదరాయణుడు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అనే వాళ్లను క్రమంగా కన్నాడు. వాళ్లలో ధృతరాష్ట్రునికి గాంధారియందు దుర్యోధనుడు మొదలగు కొడుకులు 9 దుస్సల అనే కన్య జన్మించారు. మృగశాప భయం వల్ల పాండురాజు భార్యను కూడడానికి భీతుడై ఉన్నాడు. ఆ పాండురాజుకు కుంతీదేవి యందు యముడు, వాయువు, ఇంద్రుడు అను వారి ప్రసాదంగా ధర్మరాజ, భీమ, అర్జునులు, మాద్రియందు అశ్వినీ దేవతల దయవల్ల నకుల, సహదేవులు మొత్తం 5 కలిగారు. ఈ 5 ద్రుపదరాజసుతయైన ద్రౌపది యందు క్రమంగా ప్రతివింధ్యుడు, శృతసేనుడు, శృతకీర్తి, శతానీకుడు, శృతకర్ముడు అనే 5 జన్మించారు. ధర్మరాజుకు పౌర్వతి అనే ఆమెయందు దేవకుడు, భీముడికి హిడింబయందు ఘటోత్కచుడు, కాళి అనే ఆమెయందు సర్వగతుడు, సహదేవుడికి విజయ అనే ఆమెయందు సుహోత్రుడు, నకులుడికి రేణుమతి అనే భార్యయందు నిరమిత్రుడు, అర్జునునికి ఉలూపి అనే నాగకన్యయందు ఇరావంతుడు, మనలూరుపతి సుత చిత్రాంగదయందు బభ్రువాహనుడు, సుభద్ర అనే భార్యయందు శౌర్య, ధైర్య, తేజస్సు అనే విభవాలతో రాజులందరిలో కీర్తిగన్న అభిమన్యుడు జన్మించారు. అందులో బభ్రువాహనుడు అర్జున్ని ఆజ్ఞతో మాతామహుని గోత్రానికి వంశకర్త అయ్యాడు. జనపూజ్య, నీ తండ్రి అభిమన్యుడు రాజులు అందరిలో శ్రేష్ఠుడు. తన బాణ పరంపరతో శత్రురాజులను చీల్చి చెండాడినాడు. అతని తోడి యుద్ధంలో కురుసైన్యం భయంతో వణికింది. సేనానాయకులందరి చూపులతో ఆదరించబడినవాడు. ఆదరణీయమైన గొప్ప కీర్తి కలవాడు. కురువంశకర్తయ్యై ఒప్పాడు. ఆ అభిమన్యునికి ఉత్తరయందు నీవు జన్మించావు. రాజా, పూర్వం నీవు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు అశ్వత్థామ యొక్క బాణాగ్నికి ప్రాణాలు కోల్పోయి శ్రీహరి దయతో దర్శనమియ్యగా ఆ శక్తితో బ్రతికావు. జనమేజయుడు, శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అనే 4 నీ కొడుకులు. వీరిలో జనమేజయుడు నీవు తక్షకుడనే సర్పంచేత చనిపోయావని విని సమస్త సర్పకులాన్ని సంహరించడానికి రోషంతో ఇకపై సర్పయాగం చేస్తాడు. మరియు అతడు భూమండలాన్నంతా జయించి కావశేయుడు అనే వానిని పురోహితునిగా చేసుకుని అశ్వమేధయాగం చేస్తాడు. అతనికి శతానీకుడు జన్మిస్తాడు. అతడు యాజ్ఞవల్క్యుని వద్ద వేదాలను చదివి కృపాచార్యుని వలన విలువిద్య నేర్చుకుని శౌనకుని వలన ఆత్మజ్ఞానం పొందగలడు. శతానీకునికి సహస్రానీకుడు, వానికి అశ్వమేధజుడు, అతనికి ఆసీమకృష్ణుడు, అతనికి నిచకుడు జన్మిస్తారు. ఆ నిచకుడు హస్తినాపురం గంగానది చే ముంపుకు గురి కాగా కౌశాంబిలో నివసిస్తాడు. అతనికి ఉప్తుడు, ఉప్తునికి చిత్రరథుడు, అతనికి శుచిరథుడు, అతనికి వృష్టిమంతుడు, అతనికి సుషేణుడు, అతనికి సుపీతుడు,
అతనికి నృచక్షుస్సు, అతనికి సుఖానిలుడు, అతనికి పరిప్లవుడు, అతనికి మేధావి, మేధావికి సునయుడు, అతనికి నృపంజయుడు, అతనికి దూర్వుడు, అతనికి నిమికి బృహద్రథుడు, అతనికి సుదాసుడు, అతనికి శతానీకుడు, అతనికి దుర్దమనుడు, అతనికి విహీనరుడు, అతనికి దండపాణి, అతనికి మితుడు, అతనికి క్షేమకుడు, అతనికి బ్రహ్మక్షత్రుడు పుడతారు. బ్రహ్మక్షత్రుడు కలియుగంలో వంశం లేనివాడై దేవతలు ఋషులచే సత్కరింపబడి చనిపోతాడు. సుగుణాలు అలంకారంగా కలవాడా, దివ్యమైన ఆలోచనలు కలవాడా, ధీరుడా విను. ఇక పైన భూమిపై పుట్టబోయే మగధకు ఏలికలైన వేదాంతవేత్తలైన సమస్త రాజులను గూర్చి చెప్తాను. జరాసంధుని కొడుకైన సహదేవునికి మార్జారి, అతనికి శృతశ్రవుడు, అతనికి అయుతాయువు, అతనికి నిరమిత్రుడు, అతనికి సునక్షత్రుడు, అతనికి బృహత్సేనుడు, అతనికి కర్మజిత్తు, కర్మజిత్తునికి శృతంజయుడు, అతనికి విప్రుడు, అతనికి శుచి, శుచికి క్షేముడు, క్షేమునికి సువ్రతుడు, సువ్రతునికి ధర్మనేత్రుడు, అతనికి శృతుడు, అతనికి దృఢసేనుడు, అతనికి సుమతి, సుమతికి సుబలుడు, వానికి సునీతుడు, అతనికి సత్యజిత్తు, సత్యజిత్తుకు విశ్వజిత్తు, అతనికి పురంజయుడు జన్మిస్తారు అని చెప్పి ఇంకా ఇలా చెబుతున్నాడు. రాజా విను. మగధ దేశానికి అధిపతులైన జరాసంధుడు మొదలగు రాజులు మిక్కిలి కీర్తిమంతులు. వీరు కలియుగంలో 1000 ఏళ్ల లోపుగా పుట్టి చనిపోతారు. యయాతి కొడుకైన అనువుకు సభానరుడు, చక్షువు, పరోక్షుడు అనే 3 పుట్టారు. వారిలో సభానరునికి కాలనాథుడు, అతనికి సృంజయుడు, అతనికి పురంజయుడు, అతనికి జనమేజయుడు, వానికి మహాశాలుడు, అతనికి మహామనసుడు, వానికి ఉషీనరుడు, తితిక్షువు అనే 2 పుట్టారు. ఆ 2లో ఉషీనరునికి శిబి, వనుడు, క్రిమి, దర్పుడు అనే 4 జన్మించారు. వారిలో శిబికి వృషదర్పుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు అనే 4 పుట్టారు. తితిక్షునికి వృషద్రథుడు, వానికి హేముడు, హేమునికి సుతవుడు, వానికి బలి పుట్టారు. ఆ బలికి అంగ, వంగ, కళింగ, సింహ, పుండ్ర, ఆంధ్రులు అనే పేర్లు కల 6 కొడుకులు పుట్టారు. వారంతా తూర్పు దేశానికి రాజులై దేశాలకు తమ తమ పేర్లను పెట్టి ఏలుకున్నారు. సువీరునికి సత్యరథుడు, అతనికి దివిరథుడు, అతనికి ధర్మరథుడు, అతనికి చిత్రరథుడు పుట్టారు. ఆ చిత్రరథుడే రోమపాదుడని ప్రసిద్ధి చెందాడు. రోమపాదుడు సంతానం లేకపోవడం చేత విచారిస్తూ ఉంటే అతని స్నేహితుడు బుద్ధిమంతుడు అయిన దశరథుడు తన కుమార్తె శాంతను అతనికి సంతానంగా ఇచ్చాడు. రోమపాదుడు శాంతను తమ కుమార్తెగా స్వీకరించి పెంచుతున్నాడు. ఆ రోమపాదుని రాజ్యంలో కొంతకాలం వర్షం కురవలేదు. దానికి రోమపాదుడు చాలా చింతించాడు. ఋష్యశృంగుడనే విభాండక మహర్షి కుమారుడు ఉన్నాడని, అతడు తన రాజ్యానికి వస్తే వర్షాలు కురుస్తాయని పెద్దలు చెప్పగా విన్నాడు రోమపాదుడు. రాజు రోమపాదుడు తపశ్శక్తి సంపన్నుడైన ఋష్యశృంగుడిని తీసుకొని రావడానికి విస్తార స్తనభారంతో కంపించే సన్నని నడుము గల వేశ్యకాంతలను పంపాడు. ఆ వేశ్యకాంతలు వెళ్ళి, ఓ కాంతలారా, విభాండకుని సుతుడు ఋష్యశృంగుడు లేడి గర్భం నుండి బయటకు వచ్చినది మొదలు నేటి వరకు ఆడువారిని చూచి ఎరగడు. అడవిలో ఎవరితో సంబంధం లేకుండా ఇంద్రియ జ్ఞానాన్ని ఎరుగని ఆ బ్రహ్మచారిని మన్మథ క్రీడలో మునిగి తేలేలా చేయాలి. అలా మాట్లాడుకుంటూ ఆ వారకాంతులు నాట్యాలు చేస్తూ వీణుల విందుగా పాడుతూ చూపులనే వాడి బాణాలను వదులుతూ దగ్గరకు వెళ్ళడానికి భయపడుతూ ఋష్యశృంగుని కలతపెట్టుటకు బెరుకుగా చేరారు. అప్పుడు ఆ వారకాంతలను చూచి ముగ్ధత్వం గల తపస్వి ఋష్యశృంగుడు వారకాంతలకు 9 సమూహంలా ఉండే నల్లని కుర్ల సమూహాన్ని ఒక రకమైన జటలు అని, బంగారు జరీతో చక్కగా ప్రకాశించే వస్త్రాలు ఒక విధమైన జింక తోలుబట్టలు అని, రత్నహారాలు గొప్ప రుద్రాక్షమాలని, గంధం కస్తూరి మైపూతలు ఒక తీరైన విభూతి పూతలని, వారు పాడే పాటల స్వరయుక్త వేద మంత్రజాతులని, వారు వాయించే వేడలు మునులు ధరించే దండాలు అయి ఉంటాయని ఆడువారి ఆకృతులు ఎన్నడూ చూడను ముని వారిని తాపసులని భావించి వారిని సమీపించి నమస్కరించాడు. ఈ విధంగా నమస్కరించిన ఋష్యశృంగుడిని చూస్తూ నవ్వుతూ దగ్గరకు వచ్చి వారకాంతలు ఋష్యశృంగుడిని చూచి క్షేమమా అంటూ చేతులతో తాకి తమ కఠిన స్తనాలు తగిలేటట్లు గట్టిగా కౌగలించుకున్నారు. చాలా కాలం నుండి తపోనీయతో అలసిపోయావు కదా అంటూ మొగాన్ని, కంఠాన్ని, నాభిని సవరించారు.
ఇవి కొత్త రకం దీవెనలు అంటూ చెవుల దగ్గర నాలుకలతో చప్పుళ్ళు చేశారు. మా తోటలోని మంచి పళ్ళు ఇవి తినుమంటూ ఎన్నో తినుబండారాలను ప్రేమతో ఇచ్చారు. ఈ జింక చర్మం కొత్తది, నునుపుగా ఉంటుంది, మంచిది అంటూ కౌపీనాన్ని తీసివేచి మంచి మృదువైన వస్త్రాన్ని ఇచ్చి ఆ ఋష్యశృంగముని ఆసక్తికి లోను చేసి మా కుటీరానికి వెళ్దాం రా అంటూ అతను తమ వెంట తీసుకుని పోయారు. ఈ విధంగా ఋష్యశృంగుడు కాంతల క్రీగంటి చూపులనే త్రాళ్లచే బంధించబడి వాళ్ల వెంబడి రోమపాదుని రాజ్యానికి వచ్చాడు. ఆ రోమపాదుడు తన ప్రియపుత్రి శాంతను ఇచ్చి పెండ్లి చేసి తన రాజ్యంలో ఉంచుకున్నాడు. ఆ మునీశ్వరుడు రాజ్యానికి రాగానే వర్షం పడని దోషం తొలగిపోయి వర్షం కురిసింది. అంతటా ఋష్యశృంగుడు దశరథునికి బిడ్డలు లేని విషయం తెలుసుకుని ఇంద్రుని కూర్చి యజ్ఞం చేసి సుతులను ఇప్పించాడు. ఈ విధంగా ఋష్యశృంగుని వల్లనే దశరథునకు సంతానం కలిగింది. ఆ రోమపాదుడికి చతురంగుడు, ఆ చతురంగునికి పృథులాక్షుడు, ఆ పృథులాక్షునికి బృహద్రథుడు, బృహత్కర్ముడు, బృహద్భానుడు అనేవారు ముగ్గురు జన్మించారు. అందులో బృహద్రథునికి బ్రహ్మన్మనస్సు, వానికి జయద్రథుడు, అతనికి విజయుడు, ఆ విజయునికి సంభూతి అనే భార్య వల్ల ధృతి, ఆ ధృతికి ధృతవ్రతుడు, ధృతవ్రతునికి సత్యకర్ముడు, సత్యకర్మునికి అతిరథుడు జన్మించారు. చిన్న వయస్సులో కుంతి సూర్యుని కోరి అతనిని పొందింది. వారికి బిడ్డ జన్మించగా కుంతి ఆ బిడ్డను పెట్టెలో పెట్టి గంగనీటిలో విడిచిపెట్టింది. అతిరథుడు ఆ పెట్టెను చూచి ఆ బిడ్డకు కర్ణుడని పేరు పెట్టి కొడుకుగా ప్రేమ చూపాడు. ఈ విధంగా అతిరథుడికి కన్యాపుత్రుడైన కర్ణుడు కొడుకయ్యాడు. ఆ యయాతి కొడుకైన దృహ్యునకు బభ్రుసేతువు, అతనికి ఆరబ్ధుడు, వానికి గాంధారుడు, అతనికి ఘర్ముడు, వానికి ఘృతుడు, అతనికి దుర్మదుడు, వానికి ప్రచేతస్సు జన్మించారు. ఈ ప్రచేతస్సు అనే వానికి 9 సుతులు కలిగారు. వాళ్ళు మ్లేచ్ఛదేశాలకు అధిపతులై ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు. యయాతి కొడుకైన తుర్వసునికి వన్హి, వానికి భర్గుడు, వానికి భానుమంతుడు, వానికి త్రిశానువు, అతనికి కరంధముడు, ఆ కరంధమునకు మంచి హృదయం కల మరుత్తు జన్మించారు. ఈ మరుత్తుకు యయాతి శాపం వల్ల సంతతి కలుగలేదు. విను ఓ పుణ్యాత్మ, భగవంతుడు విష్ణుమూర్తి మానవాకారంతో ఆ యదువంశంలో జన్మించాడు కాబట్టి యదువంశ చరిత్ర వినిన చదివిన ఆ నరుడు జనన మరణాల నుండి విడివడి ముక్తిని పొందుతాడు. ఓ నరేంద్ర, ఆ అసమాన మహిమగల విష్ణుమూర్తి నరాకృతిని పొందిన విషయాన్ని వీణుల విందుగా చెబుతాను విను. యదువునకు సహస్రజిత్తు, క్రోష్టువు, నలుడు, రిపుడు అనేవారు 9 జన్మించారు. అందులో పెద్ద కొడుకైన సహస్రజిత్తునకు శతజిత్తు పుట్టాడు. ఆ శతజిత్తునకు మహాహయుడు, వేణుహయుడు, హేహయుడు అనేవారు 3 జన్మించారు. అందులో హేహయుడు అనే వానికి ధర్ముడు, అతనికి నేత్రుడు, అతనికి కుంతి, వానికి మహిష్మంతుడు, అతనికి భద్రసేనుడు, వానికి దుర్మదుడు, వానికి ధనికుడు, ఆ ధనికునికి కృతవీర్యుడు, కృతాగ్ని, కృతకర్మ, కృతౌజుడు అనే 9 కలిగారు. అందులో కృతవీర్యునికి అర్జునుడు పుట్టాడు. ఆ అర్జునుడు తన యొక్క గొప్ప బుద్ధి వైభవంతో, ఓ రాజవరేణ్య, కార్తవీర్యుడనే పేరు గల అర్జునుడు శ్రీహరి అంశతో జనించిన దత్తాత్రేయుని పూజించి సిద్ధులు పొంది ఎన్నో యజ్ఞ దాన తపస్సులు చేసి దిక్కులన్నీ జయించాడు. అన్ని వేళలా హరి సంకీర్తనం కావిస్తూ ధనాన్ని సంపాదిస్తూ దానధర్మాదులు చేస్తూ 85,000 సంవత్సరాలు భూమండలాన్ని తన పేరు మారుమ్రోగేలా పరిపాలించాడు. కార్తవీర్యుని వలె భూమిని పరిపాలించిన రాజును మనం ఎక్కడా చూడబోము. ఆ కార్తవీర్యార్జునకు గల 1000 మంది సుతులలో పరశురాముని బారి నుండి తప్పించుకుని జయధ్వజుడు, శూరసేనుడు, వృషణుండు, మధువు, ఊర్జితుడు అనేవారు 5 బతికారు. జయధ్వజుడికి తాళజంఘుడు, తాళజంఘునికి ఔర్వముని తేజస్సు వల్ల 100 కొడుకులు కలిగారు. అందులో మొదటివాడు వీతిహోత్రుడు. మధువునకు వృక్నుడు, వృక్నునికి 100 సంతానం కలిగారు. అందులో ప్రథముడు వృష్ణి. మధు, వృష్ణి యదువుల వంశాల వారు మాధవులు, వృష్ణులు, యాదవులని పిలువబడ్డారు. యదుపుత్రుడు క్రోష్టువు, అతనికి వృజినవంతుడు, వానికి శ్వాహితుడు, అతనికి భేరుశేకుడు, వానికి చిత్రరథుడు, చిత్రరథునికి శశిబిందుడు జన్మించారు. అందమైన స్త్రీలు 10,000 మంది భార్యలతో క్రీడలలో తేలియాడుతూ 10,000 లక్షల మంది కుమారులు భక్తితో గారవిస్తుండగా 14 రత్నాలతో సప్తద్వీపాధిపతి అయి యోగి వలె గొప్ప నీతికల శశిబిందుడు నిండు చందమామ వలె ప్రకాశించాడు. శశిబిందుని కుమారుల మొత్తంలో ముఖ్యులైన 6 పృథుశ్రవుడు అనేవానికి ధర్ముడు జన్మించాడు. ధర్మునికి ఉశనుడు కలిగాడు.
ఈ ఉషనుడు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ ఉషనునికి రుచకుడు, రుచకునికి పురుజిత్తు, రుక్ముడు, రుక్మేషువు, పృథువు, జామఖుడు అనేవారు 5 జన్మించారు. అందులో జామఖుని భార్య శైబ్య. ఆమెపై గాఢమైన ప్రేమ కలిగి ఉన్నాడు జామఖుడు. అతనికి శైబ్యయందు సంతానం లేకపోయినప్పటికీ మరొక భార్యను స్వీకరించలేదు. కొంతకాలం తరువాత శత్రువుల ఇంటి నుండి ఒక కన్యను తన రథం మీద బలవంతంగా తీసుకుని వచ్చాడు. కన్యను రాజును రథం మీద ఉండటం శైబ్య చూచింది. మోసగాడా, నేనుండగానే నీవు మరొక రమణిని రథం మీద తీసుకుని వస్తావా అంటూ భర్తను పరుషాలు పలికింది. ఓ శైబ్య, ఈమె నీకు సవతి కాదు, కోడలు, ఇది నిజం, నన్ను నమ్ము అన్నాడు జామఖుడు. శైబ్య కొడుకును కంటుందనే విషయం ఆ సమయంలో తెలుసుకుని విశ్వేదేవతలు, పితృదేవతలు ఆనందించారు. వారి దయతో తనకు సవతిని కోరని భర్త జామఖుడు తనతో కలియగా శైబ్య విదర్భుణ్ణి కన్నది. కొడుకును కని జామఖుడు తాను పూర్వం రథంపై తెచ్చిన కన్యను అతనికిచ్చి వివాహం చేశాడు. విదర్భునకు ఆ కన్యయందు కుశుడు, కృథుడు, రోమపాదుడు జన్మించారు. రోమపాదునకు బభ్రువు, బభ్రువుకు విభువు, విభువునకు కృతి, కృతికి ఉసికుడు, ఉసికునకు చేది, చేదికి చైద్యాదులు జన్మించారు. కృథునకు కుంతి, కుంతికి ధృష్టి, ధృష్టికి నిర్వృతి, నిర్వృతికి దశార్హుడు, దశార్హునకు వ్యోముడు, వ్యోమునకు జీమూతుడు, జీమూతునికి వికృతి, వికృతికి భీమరథుడు, భీమరథునికి నవరథుడు, నవరథునికి దశరథుడు, దశరథునికి శకుని, శకునికి కుంతి, కుంతికి దేవరాతుడు, దేవరాతునికి దేవక్షత్రుడు, దేవక్షత్రునికి మధువు, మధువుకు కురువశుడు, కురువశునకు అనువు, అనువునకు పురుహోత్రుడు, అతనికి అంశువు, అతనికి సాత్వతుడు, సాత్వతునకు భజమానుడు, భజి, దివ్యుడు, వృష్టి, దేవాపృథుడు, నందకుడు, మహాభోజుడు అనే 7 జన్మించారు. వారిలో భజమానునికి మొదటి భార్యయందు నిమ్రోచి, కంకణుడు, వృష్ణువు అనే 3, రెండవ భార్యయందు శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు అనే 3 పుట్టారు. అందులో దేవాపృథువునకు బభ్రువు పుట్టాడు. తండ్రి కొడుకులైన దేవాపృథువు, బభ్రుడు అనే వీరిరువురి గొప్పతనము పెద్దలు శ్లోకరూపంగా పఠిస్తూ ఉంటారు. ఆ శ్లోకార్థం ఏమంటే, దూరంగా ఉండి ఏది వింటామో దగ్గరకు రాగానే దానినే చూస్తాం. ఓ రాజా విను, మానవులలో బభ్రువు కంటే గొప్పవాడు లేడు. స్వభావంలో దేవాపృథునికి సాటి మరొకడు రాడు. బభ్రుడు, దేవాపృథువు ఇరువురు యోగ విద్యను బోధించిన కారణంగా 14,065 మంది మానవులు ముక్తి పొందారు. మహాభోజుడు మిక్కిలి ధర్మాత్ముడు. అతని వంశం వారంతా భోజులని పిలువబడ్డారు. వృష్టికి సుమిత్రుడు, యుధాజిత్తు జన్మించారు. యుధాజిత్తునికి శిని, అనమిత్రుడు జనించారు. అనమిత్రుడికి నిమ్నుడు, నిమ్నునికి సత్రాజితుడు, ప్రసేనుడు అనువారిరువురు పుట్టారు. అనమిత్రునకు శిని అనేవాడు మరొకడున్నాడు. అతని కొడుకు సత్యకుడు. అతనికి యుయాయుధానుడనబడే సాత్యకి, సాత్యకికి జయుడు, జయునికి గుణి, గుణికి యుగంధరుడు జన్మించారు. అనమిత్రునికి పృష్ణి అని వేరొక కొడుకున్నాడు. ఆ పృష్ణికి శ్వఫల్కుడు, చిత్రకుడు జన్మించారు. శ్వఫల్కునకు గాంధిని అనే ఆమెయందు అక్రూరుడు, అసంగుడు, సారమేయుడు, మృదుకుడు, మృదుపచ్చివుడు, వర్మదృక్కు, దృష్టవర్ముడు, క్షత్రోపేక్షుడు, అరిమర్దనుడు, శత్రుఘ్నుడు, గంధమాదనుడు, ప్రతిబాహుడు అనే 12 మంది కొడుకులు, సుచారు అనే కూతురు జన్మించారు. వాళ్లల్లో అక్రూరునికి దేవలుడు, అనుపదేవుడు జన్మించారు. చిత్రునకు పృథుడు, విదూరథుడు మొదలైన చాలామంది వృష్ణివంశం వాళ్ళు అయ్యారు. భజమానుడు, కుకురుడు, శుచి, కంబళ, బర్హిషుడు అనే 4 అంధకునికి పుట్టారు. కుకురుడికి వృష్ణి, వృష్ణికి విలోమతనయుడు, విలోమతనయునికి కపోతలోముడు, కపోతలోమునికి తుంబురుని మిత్రుడైన అనువు, అనువునకు దుందుభి, దుందుభికి దవిద్యోతుడు, దవిద్యోతునికి పునర్వసువు, వానికి ఆహుకుడు అనే కొడుకు, ఆహుకి అనే కన్య జన్మించారు. ఆహుకునికి దేవకుడు, ఉగ్రసేనుడు అనేవారు 2 జన్మించారు. వారిలో దేవకునికి దేవలుడు, అనుపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడు అనే 4 జన్మించారు. ఈ 4కి ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనే 7 తోబుట్టువులు కలిగారు. ఓ రాజా, సాటిలేని సుందరాకారాలు, చిగురుటాకుల వంటి చేతులు కలవారు, పద్మాక్షులు అయిన దేవకి మొదలైన 7 వసుదేవుడు పెండ్లాడాడు. ఉగ్రసేనునికి కంసుడు, న్యగ్రోధుడు, సునామకుడు, కహ్వుడు, శంకుడు, సుభువు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టిమంతు అనే కొడుకులు, కంస, కంసవతి, సురాభువు, రాష్ట్రపాలిక అనే కూతులు జన్మించారు. ఈ 4 వసుదేవుని తమ్ముని భార్యలయ్యారు.
భజమానునికి విదూరథుడు, విదూరథునికి శినికి భోజుడు, భోజునికి హృదికుడు, హృదికునకు దేవమీఢుడు, శతధనువు, కృతవర్మ అనే కొడుకులు కలిగారు. ఆ దేవమీఢుడు శూరుడని పిలువబడతాడు. శూరునికి మారిష అనే భార్య వల్ల వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవుడు, ఆనకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, అనీకుడు, వత్సకుడు, వృకుడు అనే 10 మంది కుమారులు, పృథ, శృతదేవ, శృతకీర్తి, శృతస్రవస, రాజాధిదేవి అనే 5 కుమారితలు పుట్టారు. అందులో ఓ రాజసింహ, గొప్ప బుద్ధిమంతుడు నీతిశాలి అయిన వసుదేవుడు పుట్టిన వెంటనే దేవతలు అచ్యుతుడైన హరి ఇతనికి పుత్రుడవుతాడు అంటూ ఆనందించి దేవదుందుభులు మ్రోగించారు. ఆ కారణంగా వసుదేవునికి ఆనకదుందుభి అనే పేరు వచ్చింది. తన స్నేహితుడైన కుంతి అనే వానికి సంతానం లేదు. ఆ విషయం వసుదేవుడు గ్రహించాడు. తన కుమార్తె పృథను మిత్రుడు కుంతి తనకు కుమార్తెగా ఇమ్మనగా మైత్రితో సూర్యుడు తన కుమార్తెను కుంతికి ఇచ్చాడు. వసుదేవుని కుమార్తె పృథ కుంతిభోజుని ఇంట పెరుగుతోంది. ఒకనాడు కుంతిభోజుని ఇంటికి దుర్వాస మహర్షి వచ్చాడు. ఈ కుంతి ఆ దుర్వాసునికి కొంతకాలము సేవలు చేసి దేవతలను ఆహ్వానించి రప్పించే విద్య పొంది ఆ విద్యా మహాత్మ్యం తెలుసుకునే ఉద్దేశంతో ఏకాంతంగా సూర్యుని ఆహ్వానించింది. అతడు రాగా ఆశ్చర్యపడి ఇలా అన్నది: ఓ దేవా, సూర్యభగవానుడా, మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలనే ఆలోచనతో నిన్ను ఆహ్వానించాను. అంతేకాని నీతో పొందు కోరాలని కాదు. కాబట్టి నేను ఆహ్వానించిన తప్పు క్షమించి మరలిపో. అలా అనగా కుంతికి సూర్యుడు ఇలా బదులిచ్చాడు: ఓ మానవతి, నీ మాటలు అలా ఉండనిమ్ము. దేవతలను పిలువడాలు సామాన్యం కాదు, దాపరికం కూడనిది, వేలుపులను పొందటం వ్యర్థం కానిది. నీవు ఇప్పుడు గర్భాన్ని ధరిస్తావు, నీకు పుత్రుడు కలుగుతాడు, నీ కన్యాత్వం పూజింపబడుతుంది. భయపడవలసిన పని లేదు, సిగ్గుపడవద్దు. సూర్యుడు ఈ విధంగా పృథను ఒప్పించి ఆమెకు గర్భం చేసి ఆకాశానికి వెళ్ళిపోయాడు. 2వ సూర్యుడా అనే విధంగా పుత్రుని గాంచి పృథ లోకాపవాద భీతితో పుత్రుని గంగలో విడిచి తన తండ్రి గృహానికి వెళ్ళిపోయింది. ఓ పరీక్షణ్ మహారాజా, ఆ కుంతిని నీ తాత తండ్రి అయిన పాండురాజు పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పాండురాజు వల్ల ధర్మరాజు, భీముడు, అర్జునుడు జన్మించారు. ఆమె చెల్లెలైన శృతద్రేవను కరుస దేశపురాజు వృద్ధశర్మ వివాహం చేసుకొన్నాడు. ఆ ఇద్దరికీ మునిశాపం వల్ల దంతవక్త్రుడనే రాక్షసుడు పుట్టాడు. ఆమె తోబుట్టువైన శృతకీర్తిని కేకయరాజు పెండ్లాడాడు. ఆ దంపతులకు ప్రతర్ధనుడు మొదలైన వారు 5 సుతులు జన్మించారు. వారి సోదరి రాజాధిదేవిని జయసేనుడు వివాహం చేసుకొన్నాడు. వారిద్దరికీ విందానువిందులు జన్మించారు. చేది దేశపురాజైన దమఘోషుడు శృతస్రవసను పెండ్లాడాడు. వారికి శిశుపాలుడు జన్మించాడు. వసుదేవుని తమ్ముడైన దేవభాగునికి కంస అనే భార్యయందు చిత్రకేతుడు, బృహద్బలుడు జనించారు. వాని సోదరుడైన కంకునకు కంకవల్ల భకుడు, సత్యజిత్తు, పురుజిత్తు అనేవాళ్లు పుట్టారు. వాని సోదరుడు సృంజయునికి రాష్ట్రపాలి వల్ల వృషుడు, దుర్మర్షనుడు మొదలైన వాళ్ళు జన్మించారు. వాని తమ్ముడు శ్యామకునికి సురభూమియందు హరికేశుడు, హిరణ్యాక్షుడు పుట్టారు. వాని సోదరుడు వత్సుడు మిశ్రకేశి అనే అప్సరహ కాంత వల్ల వృకుడు మొదలైన కొడుకులను పొందాడు. వాని తమ్ముడు వృకుడు దూర్వాక్షి వల్ల తక్షుడు, పుష్కరుడు, సాల్వుడు మొదలైన వారిని పొందాడు. వాని సోదరుడు అనీకుడు కర్ణిక వల్ల ఋతధాముడు, జయుడు అనే సుతులను పొందాడు. వసుదేవునికి రోహిణి గర్భంలో బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, విపులుడు, ధ్రువుడు, కృతుడు మొదలైన సుతులు కలిగారు. పౌరవియందు సుభద్రుడు, భద్రబాహుడు, దుర్మదుడు, భద్రుడు, భూతుడు మొదలైన 12 మంది పుత్రులు. మధుర గర్భంలో నందుడు, ఉపనందుడు, కృతకుడు, శృతుడు, సూర్యుడు మొదలైన కొడుకులు ఉద్భవించారు. ఇళయందు యదుప్రముఖులైన ఉరువల్కలాదులు, ధృతదేవయందు త్రిపృష్ణుడు, శాంతిదేవాత్మజయందు ప్రశ్రముడు, ప్రశ్రితుడు అనేవారు, ఉపదేవయందు కల్పవృష్టి మొదలైన 10 మంది, శ్రీదేవయందు వసుహంస, సుధన్వ మొదలైన వారు 6, దేవరక్షతయందు గదాదులు 9 మంది, సహదేవయందు కీర్తిమంతుడు, సుషేనుడు, భద్రసేనుడు, రుజువు, సమధనుడు, భద్రుడు, సంకర్షణుడు అనే 7 పుట్టారు. ఇంకా దుష్టజన శిక్షణ, శిష్టజన రక్షణ చేయడం కొరకు గుణోన్నతుడై విష్ణువు దేవకికి 8వ గర్భంలో జన్మించాడు.
ఓ రాజా, దేవకి విష్ణుమూర్తిని కన్న తరువాత మంగళప్రదురాలైన సుభద్రను కన్నది. ఆమె అర్జునుని భార్య కావడం వల్ల ఆ సుభద్ర నీకు ముత్తవ్వ అవుతుంది. లోకాధీశుడైన హరి తాను ఈశ్వరుడైనప్పటికీ లోకంలో ధర్మలోపం జరిగినప్పుడు, పాపం పెరిగినప్పుడు తనను తాను సృష్టించుకుంటాడు. ఓ రాజా, తన మాయావిలసనం తప్ప ప్రకృతికి అతీతుడై మహాత్ముడై ప్రభువై ఆత్మకర్త అయిన విష్ణుమూర్తికి జన్మములకు గాని కర్మములకు గాని కారణం ఉంటుందా? ఆలోచించగా ఎవని మాయావిలాసాలు ఈ జీవులకు పుట్టుక, వృద్ధి, లయం, కలిమి, దయ, మోక్షాలకు కారణభూతమై ఉన్నాయో అటువంటి సర్వేశ్వరునికి పుట్టుట మొదలైన అస్వతంత్ర భావం ఎక్కడ ఉంటుంది? రాక్షసరాజులు రాజచిహ్నాలతో సేనాధిపతులై భూమి మీద జన్మించి జనులను బాధిస్తున్న వేళ వారిని అదుపు చేయడానికి బలరామునితో ప్రభవించి దేవతల మనస్సుతో కూడా లెక్కించడానికి వీలు లేనన్ని క్రియలు చేసి కలియుగంలో జన్మించే మానవులకు కలిగే దుఃఖం, శోకం, తమస్సును పోగొట్టి భూభారాన్ని తొలగించి అన్ని దిక్కులా స్వచ్ఛమైన కీర్తులు వెదజల్లి విష్ణువు ప్రకాశించాడు. ఆ మహావిష్ణువు వసుదేవుని ఇంట పుట్టాడు, రేపల్లెలో పెరిగాడు, శత్రు సంహారం చేశాడు, 16,000 భార్యలను పెండ్లాడాడు, 100 పుత్రులను కన్నాడు. ఆదిపురుషునిగా తనను గుర్తించి శరణన్న వారిని కరుణించాడు. కురుపాండవుల యుద్ధంలో అందరినీ చంపి అర్జునునికి విజయం చేకూర్చాడు. ఉద్ధవునికి తత్వబోధ చేశాడు. మగధ, పాండవ, సంజయ, మధు, దశార్హ, భోజ, వృష్ణి, అంధకులు మొదలుగా గలవారిచే పూజింపబడ్డాడు. భూభారం తొలగించాడు. ఈ భూలోకంలో ఉండుటకు ఇష్టపడక స్వస్వరూపమైన ఆదినారాయణమూర్తిలో కలిసిపోయాడు. ఓ రాజా, విష్ణుమూర్తి కీర్తి అనే గంగామృతాన్ని తమ చెవులనే దోసిళ్లతో ఎవరు త్రాగుతారో వారి కర్మలు మొత్తం నశిస్తాయి. ఓ పరీక్షిన్ మహారాజా, పద్మాక్షుడైన విష్ణుమూర్తి యొక్క చిరునవ్వుతో, గొప్ప కుండలాల కాంతితో, ప్రకాశించే చెక్కిళ్లతో కూడిన ముఖాన్ని చూస్తూ స్త్రీలు, పురుషులు తమకు రెప్పపాట్లు ఉన్నందుకు బాధపడతారు. నగుమోము, చక్కని నడుము, నీలదేహం, లక్ష్మికి నిలయమైన వక్షస్థలం, దీర్ఘ బాహువులు, ప్రకాశించే కుండలాలతో కూడిన చెవులు, వధించిన ఏనుగు నడక, నల్లని కురులు, దయారసంతో నిండిన చూపులు గల విష్ణుమూర్తి కనులు మూసినా తెరిచినా కనిపించుగాక అని సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుతో వచించి, జానకీ హృదయచోర, తండ్రి ఆజ్ఞను శిరసావహించి అడవులు పర్వతాలు తిరిగినవాడా, ప్రజలకు కల్పవృక్షమా, జనకుడు మొదలైన రాజులను మించిన చక్కని ప్రవర్తన గల ఓ రామచంద్ర, జగద్రక్షక, శత్రు నిర్మూలక, సుగుణవనములందు విహరించువాడా, సుందరి హృదయచోర, పుణ్యజన పరిపోష, పరాక్రమ విద్యాప్రియ, గురు హృదయానందకారి, నిరంతర సత్యభాషణ తత్పర. ఇది శ్రీ పరమేశ్వర కరుణతో లభించిన కవితావైచిత్రిగల కేశనపుత్రుడు, సహజ పండితుడు, పోతనామాచ్యుడు రచించిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో సూర్యవంశారంభం, వైవస్వత మనువు జన్మం, హైమచంద్ర కథనం, సుజుమ్నుడు మొదలైన మనుపుత్రుల చరిత్ర, మరుత్తు, తృణబిందు, శర్యాతి, కకుద్మి, సగర, నాభాగా మొదలైన గొప్పవారల చరిత్రలు, అంబరీషుని యందు దుర్వాసుడు ప్రయోగించిన కృత్య విఫలమగుట, ఇక్ష్వాకు, వికుక్షి, మాంధాతృ, పురుకుత్స, హరిశ్చంద్ర, సగర, భగీరథ ప్రముఖుల చరిత్ర, భాగీరథీ ప్రవాహ వర్ణనం, కల్మాషపాద, ఖట్వాంగ ప్రముఖుల వృత్తాంతం, శ్రీరామచంద్ర కథనం, వారి వంశ పరంపరాగణనం, నిమికథ, చంద్రవంశ ఆరంభం, బుధపురూరవుల కథ, జమదగ్ని పరశురాముల వృత్తాంతం, విశ్వామిత్ర, నహుష, యయాతి, పూరు, దుష్యంత, భరత, రంతిదేవ, పాంచాల, బృహద్రథ, శంతను, భీష్మ, పాండవ, కౌరవ ప్రముఖుల వృత్తాంతాలు, ఋష్యశృంగవ్రత భంగం, దహ్యుడు, అనుడు, తుర్వసుడు, యదు, కాత్యవీర్య, శశిబిందు, జామదగ్న్యాదుల వృత్తాంతాలు, శ్రీకృష్ణావతార కథాసూచనం అను కథలు గల నవమస్కంధం సంపూర్ణం.